చర్మంలో నలుపు వచ్చినప్పుడు నుదుటపైన నలుపు వచ్చినప్పుడు కెమికల్ పీల్స్ అనేటివి వాడతారా? అసలుకి కెమికల్ పీల్స్ అంటే ఏంటి? మనకి చర్మానికి ఈ పీల్స్ ఇలాంటివి కెమికల్స్ పెట్టినప్పుడు మన చర్మానికి ఏమైనా డ్యామేజ్ జరుగుతుందా, లేక ఇవి సేఫ్ గా ఉంటాయా? అసలుకి పీల్స్ పెట్టినాక మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అనేక మందికి అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కెమికల్ పీల్స్ అనేటివి మనకి పిగ్మెంటేషన్ కి సేఫ్ గా ఉంటాయండి. చర్మంలో నలుపు వచ్చినప్పుడు ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకోవాల్సింది ఏంటంటే చర్మంలో మనకి కరెక్ట్ గా నలుపు అసలు ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది అని. చర్మంలో నలుపు అనేది మనకి ఎక్కువగా విపరీతంగా మారిపోతుంది అని అంటే దానికి అల్ట్రావైలెట్ రేడియేషన్ ట్యానింగ్ వల్ల వచ్చిందా, మంగు మచ్చల వల్ల వచ్చిందా, అకాంతోసిస్ నైగ్రికెన్స్ వల్ల వచ్చిందా గమనించాలన్నమాట. ఇవి మీరు మా దగ్గరకు వస్తే మేము చూసి చెప్పగలుగుతాం అనమాట. మంగు మచ్చలు అనేటివి ఇక్కడ ఈ భాగం నుంచి ఈ భాగం వరకు నలుపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది ఏంటంటే చర్మంలో మందం అనేది ఇక్కడ, అలానే మెడపైన, చంకల్లో, గజ్జల్లో కూడా ఉంటుందండి. కేవలం నుదుటిపైన ట్యానింగ్ ఉందనంటే అది పిగ్మెంటేషన్ కింద మనం అర్థం చేసుకోవాలి. నుదుట పైన ట్యానింగ్ ఉన్నప్పుడు మనం కొన్ని పీల్స్ అనేటివి చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. పీల్స్ అనేది మనకి చేసినప్పుడు చర్మంలో మనకి బెనిఫిట్ అనేది ఏ విధంగా వస్తుంది, మనకి చర్మం పైన పొర లేపేస్తుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. పీల్స్ అనేటివి ఒక సబ్స్టెన్స్ ఉంటాయండి. ఆ సబ్స్టెన్స్ అనేది మనకి అక్కడ అప్లై చేసి వాష్ చేసేస్తారనమాట. అది ఒక 3 నిమిషాలు కానీ, 5 నిమిషాలు కానీ, 7 నిమిషాలు కానీ, 10 నిమిషాలు కానీ, డిపెండింగ్ ఆన్ ది కాంటాక్ట్ టైం అనమాట ఆ పర్టికులర్ పీల్ ని యూస్ చేయటం తోటి. ఈ పీల్స్ మనం పెట్టినప్పుడు మనకి చర్మంలో ఎటువంటి అయినా ఇబ్బందులు వస్తాయా అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు పీల్ మనకి 3 నిమిషాలు 5 నిమిషాల్లో పెట్టేది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అని కూడా చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కెమికల్ పీల్స్ అని అంటాం కానీ మనము ఇది ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తామనే దాని గురించి అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. కెమికల్ పీల్స్ అనేటివి మనకి గ్లైకాలిక్ యాసిడ్ కానీ, మాండలిక్ యాసిడ్ కానీ, యాపిల్స్ నుంచి టానిక్ యాసిడ్ కానీ, ఇలాంటి అనేక రకమైన ఫ్రూట్ యాసిడ్స్ అనేటివి మనం తీసుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు కొంతమంది హోమ్ రెమెడీస్ లో చెప్తూ ఉంటారు కదండి, పాలు పెట్టండి, పుల్లటి పెరుగు పెట్టండి, తేనె పెట్టండి, అలానే మీకు ఇటువంటి పపాయ పెట్టండి, టమాటో పూయండి అని చెప్తూ ఉంటారు. ఇలాంటివి పెట్టినప్పుడు మన చర్మంలో హైడ్రేషన్ అనేది పెరుగుతుంది. ఎందుకని పెరుగుతుంది? మనకి వాటిలో ఉన్న ఫ్రూట్ యాసిడ్స్ తోటి మన చర్మం లోపలికి అవి లోపలికి వెళ్ళి చర్మంలో హైడ్రేషన్ తీసుకొచ్చి అలానే పైన పొరలో ఉన్న చర్మం నలుపుని దాన్ని తగ్గించడానికని అది ప్రయత్నం చేస్తుంది అనమాట. ఆ విధంగా మనకు అది బెనిఫిట్స్ అవి తీసుకొస్తుంది అనమాట. సో చర్మంలో మనకి మార్పు తీసుకురావటానికని ఆ విధంగా అవి హెల్ప్ చేస్తాయి. అయితే చర్మంలో మనకి ఈ విధంగా మనకి మార్పు తీసుకురావటానికని పీల్స్ ఒక విధంగా మనం అప్లై చేసినప్పుడు కూడా ఆ ఫ్రూట్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో లోపలికి వెళ్ళేసి చర్మంలో ఆ విధంగా ఎక్స్ఫోలియేషన్ చేస్తుంది. ఎక్స్ఫోలియేషన్ అంటే లేపేయటం అనమాట. అంటే మనకి పైన పొర అంతా లేచిపోతుందా అంటే అలా కాదండి. కెమికల్ పీల్స్ పెట్టినప్పుడు మైక్రోస్కోపిక్ గా పీలింగ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క కణం ఏదైతే డెడ్ గా ఉందో ఆ డెడ్ అక్కడ అతుక్కుపోయి ఉన్నా కానీ దాన్ని తీసేస్తుంది. అప్పుడు డెడ్ సెల్స్ అది వెళ్ళినప్పుడు కొత్తగా రిఫ్రెష్ గా స్కిన్ మళ్ళీ రీజుమినేట్ అవుతాయి. ఆ రీజుమినేట్ అయ్యే స్కిన్ మంచిగా సాఫ్ట్ గా, నీట్ గా, స్మూత్ గా అవ్వటానికని వస్తాయి. సో అప్పుడే మీరు గమనిస్తారు టెక్స్చర్ అనేది కూడా చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని కెమికల్ పీల్స్ ద్వారా. అయితే గ్లైకాలిక్ యాసిడ్ కానీ, మాండలిక్ యాసిడ్ కానీ, టానిక్ యాసిడ్ కానీ ఇవన్నీ మనకి ఫ్రూట్స్ నుంచి వస్తాయి. ఎక్కడెక్కడి నుంచి అంటే బాదం పప్పుల నుంచి, లేకపోతే సిట్రిక్ యాసిడ్ అండి. మీకు ఎగ్జాంపుల్ సిట్రస్ ఫ్రూట్స్ అని అంటాం. సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఏంటి? మనకి నారింజ, బత్తాయి, అలానే ఉసిరికాయ ఇలాంటివన్నీ ఉంటాయి. నిమ్మకాయ రసాలు ఇవన్నీ. వాటిలో మనకి ఎప్పుడు కూడా ఆస్కార్బిక్ యాసిడే ఉంటుంది. రోజు బత్తాయి తింటాం, మనం రోజు నారింజ పండు తింటాం. అది తిన్నప్పుడు మనకి ఏమైనా లోపల అసిడిటీ పెరుగుతుందా అని అంటే కాదు కదండి. అది మనకి ఏమి ఎటువంటి ఇబ్బందులు కాదు కదా. మంచి మోతాదులో ఏదైనా తీసుకున్నా కానీ మనకి హెల్త్ కి మంచిగా ఉంటుంది. అది ఎప్పుడైతే మనం వైటమిన్ సి తీసుకుంటామో మన చర్మంలో గ్లో కూడా పెరుగుతుంది కదండి. అలానే కెమికల్ పీల్స్ కూడా అంతే. ఆ సబ్స్టెన్స్ అలా అప్లై చేసి దానికి వాష్ చేసినప్పుడు ఆ లిమిటెడ్ కాన్సన్ట్రేషన్ లో అది బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఆ విధంగా చేస్తాం. మరి కెమికల్ పీల్ చేసుకున్నాక మనకి జాగ్రత్తలు ఏం తీసుకోకూడదా అని అంటే అలాంటిది ఏం లేదండి. కెమికల్ పీల్ చేసుకున్నాక మనం సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా ఒక కవచం లాగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. డ్రైనెస్ వచ్చినప్పుడు మనం దానికి ఎక్స్ఫోలియేషన్ కి మనం మంచిగా ఒక మంచి మాయిశ్చరైజర్ అది వాడుకుంటే సరిపోతుంది. సెలిసాఫ్ట్ ఇలాంటి మంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ ని వాడితే మీకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయన్నమాట. ఈ చర్మంలో మనకి ఈ విధంగా పిగ్మెంటేషన్ ఉన్నది అని తెలుసుకోవడానికని మీరు మా దగ్గరకు వస్తే ఎటువంటి పీల్స్ పెట్టాలనేది మేము చూసి నిర్ణయించుకొని చేస్తూ ఉంటాం. పీల్స్ కంటే సేఫర్ గా, సుపీరియర్ గా లేజర్స్ అనేటివి ఉంటాయండి. వాటితో కాంబినేషన్ గా పీల్స్ తో పాటు మనకి మైక్రో నీలింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ కూడా చేయొచ్చు. అలానే ఇతరత్ర థెరపీస్ కూడా ఉంటాయి. NARF, LADD థెరపీస్, ఇంట్రావీనస్ గ్లూటథైన్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వవచ్చు అనమాట.
వీటన్నిటి గురించి అని నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ కూడా చేసుకోండి. దయచేసి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోని మీరు అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, ఎవరైనా పిల్లలైనా సరే, మీకు తెలిసిన వాళ్ళ పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, వాళ్ళకి పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారంటే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పుడు వరకు మీ సందేహాలని, అపోహలని, ప్రశ్నని ప్రతిదీ నా కామెంట్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.